రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరి పేతురు గారు ఒక గొప్ప సత్యాన్ని మనందరికీ కూడా తెలియచేస్తున్నారు కదండి. మరి దేవుడు మరి ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, లేదా ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాకడ ఉన్నది అని మనం అనేక సార్లు వింటూ ఉంటాం కదా. ఆనాటి పితరులు మొదలుకొని మరి ఈనాటి వరకు కూడా దైవ సేవకులు కావచ్చు, దేవుని యొక్క విశ్వాసులు కావచ్చు, దేవుని యొక్క రాకడను కొరకు అనేక విధములైనటువంటి బోధలు చేస్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. అయితే మనలో కొంతమంది మరి ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఎప్పటి నుంచో మేము ఈ మాటలు వింటున్నాం కానీ దేవుని యొక్క రాకడ రావడం లేదు అని మరి నిరుత్సాహంతో ఉన్నటువంటి వారు, తిరిగి ప్రశ్నించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు అంటే దానిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన యొక్క మరి చిత్తం ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, అది మనకు ఆలస్యంగా కనిపిస్తున్నదేమో కానీ దేవుని కట్టి రీతిగా అది ఆలస్యంగా కనిపించడం లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా రక్షింపబడాలి. నాశనం వైపు మార్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని వైపు రావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారు మనసు అనేది పొందాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు దీర్ఘశాంతపరుడై మరి ఆయన ప్రతి ఒక్కరి మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన ఇంకా రాలేనిటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రావడానికి ఒక్క క్షణము చాలు. ఆ ఒక్క క్షణంలో ఎంతమంది మరి అవివేకులు కానీ అవిధేయులు కానీ దేవుని విశ్వసించినటువంటి వారు నాశనం అయిపోతారో అది దేవునికి తెలుసు కనుక ఆయన రావడానికి ఇంకనూ టైము తీసుకుంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అనేక మంది నాశనం అయిపోవుట, అనేక మంది లయమైపోవుట, అనేక మంది మరి ఆ యొక్క ఘోరమైనటువంటి మరణానికి అప్పగింపబడుట ఆయనకి ఇష్టం లేదు కనుక వారందరినీ ఆయన రక్షించాలని అనుకుంటున్నాడు కనుక ఆయన ఇంకనూ ఆలస్యము చేస్తున్నాడు. ఆయన ఇంకా టైం తీసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన వస్తే నష్టపోయేది మనమే. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే రక్షణ పొందకపోతే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము కనుక మనం ఇంకా సరి చేసుకోవాలని, మనం ఇంకా పరిశుద్ధమైనటువంటి భక్తి కలిగి జీవించాలని, మనం ఇంకా జాగ్రత్తగా ఆయన రాకడ కొరకు కనిపెట్టాలని, మనలో ఉన్నటువంటి వ్యర్థ ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడి ఆయన మనకిచ్చేటువంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి మరి ధన్యతలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఖచ్చితంగా వస్తానన్నటువంటి ఆ రాజు మన కొరకు వరుడిగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారంగా ఉందాం. ఇంకా నశించిపోతున్నటువంటి బిడ్డలను కూడా ఆయన వైపు మనము త్రిప్పేటువంటి వారంగా సువార్త భారము కలిగి మనము పనిచేసినప్పుడు ఆయన తగిన సమయాన్న మరి రాజుగా వచ్చి మనలందరినీ కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఆయన మనలందరినీ కూడా తన యొద్దకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృపా ధన్యత మనందరం కూడా కలిగి ఉండేందుకు దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వాధిపతి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, అవును మీ యొక్క రాకడనైనా అయ్యా తండ్రి అతి త్వరగా ఉన్నది. అది మాకు ఆలస్యంగా అనిపిస్తున్నదేమో కానీ మీరు నాయన ఎంతగానో ప్రభా అయ్యా మేము అందరం రక్షింపబడాలని దీర్ఘశాంతంతో మా కొరకు ఎదురు చూచినటువంటి దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుని మా జీవితాలను సరి చేసుకునేటువంటి వారముగా, మా ప్రవర్తన మా భక్తిని కాపాడుకునేటువంటి వారముగా జాగ్రత్తగా నాయన అయితే మేము మీ రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారముగా ఉన్నట్టుకుని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క జనాంగం కూడా నీ వైపు తిరిగి నిన్ను నాయన చేరుకునేటువంటి వారుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ధన్యత ప్రతి ఒక్క బిడ్డకును దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి.
ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.